అందరికీ నమస్తే. టెక్నాలజీ ఎంత పెరుగుతా ఉన్నదో మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతా ఉన్నాయి. రోజు రోజుకి సైబర్ నేరాలు, సైబర్ ఫ్రాడ్‌లు ఎక్కువైతూ ఉన్నాయి. ఏపీకే ఫైల్స్ విషయంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎంత అవగాహన కల్పించినా కూడా, మనకు అవగాహన ఉన్నా కూడా అప్రమత్తత లేని కారణంగా ఏమరపాటులో మనం ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయడం, మన కాంటాక్ట్‌ని బేస్‌గా చేసుకొని హ్యాకర్లు మొత్తం మనం ఏ వాట్సాప్ గ్రూప్‌లో ఉంటామో ఆ వాట్సాప్ గ్రూప్‌లన్నీ కూడా హ్యాక్ చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ ఏపీకే ఫైల్స్ పట్ల నిజంగా అప్రమత్తతో ఉందాం. ఎందుకంటే ఏపీకే ఫైల్స్ మనకు ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి, ఆర్టీఓ చలాన్ల రూపంలో వస్తూ ఉన్నాయి, ఎస్బీఐ ఈకేవైసీ రూపంలో వస్తూ ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపంలో వస్తూ ఉన్నాయి, యూనియన్ బ్యాంక్ రూపంలో వస్తూ ఉన్నాయి, పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ రూపంలో వస్తూ ఉన్నాయి, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన రూపంలో, ఆయుష్మాన్ భారత్ రూపంలో, వెడ్డింగ్ ఇన్విటేషన్ రూపంలో కూడా ఏపీకే ఫైల్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్ కిట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేయడం ద్వారా మాల్వేర్ మొత్తం కూడా, అంటే వైరస్ అంతా కూడా, టెక్నికల్ వైరస్ అంతా కూడా మన ఫోన్లోకి ఎంటర్ కావడం, ఫోన్ అంతా హ్యాక్ చేయడం జరుగుతూ ఉన్నది. మన డిజిటల్ పేమెంట్లకు సంబంధించి ఓటీపీలు కావచ్చు, పాస్వర్డ్లు కావచ్చు తీసుకొని మన ఖాతాలను కూడా ఖాళీ కావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒకవేళ ఏపీకే ఫైల్ మనకు తెలియకుండా ఓపెన్ చేసినా కూడా మన క్రెడిట్ కార్డు కావచ్చు, డెబిట్ కార్డు కావచ్చు, ఓటీపీలు అవన్నీ కూడా చేంజ్ చేయడం, మన అకౌంట్ని బ్లాక్ చేయడం, తర్వాత బ్యాంక్ని కన్సల్ట్ కావడం, తర్వాత ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ అయిన 1930 నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మన సైబర్ నేరాల పట్ల, ఏపీకే ఫైల్స్ పట్ల అవగాహనతో, అప్రమత్తతో, జాగ్రత్తతో ఉండి మనల్ని మనం ఈ సైబర్ నేరాల నుంచి కాపాడుకుందాం.